వీక్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, తనుజ గారా, ఇమాన్యుయలా, డీమాన్ పవన, కళ్యాణ్ అనేది మీరు ఖచ్చితంగా చెప్పండి మామ. ఓకేనా మామ? ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో సాటర్డే ఎపిసోడ్ మామూలుగా ఉండబోదని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. ఎందుకంటే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో క్లియర్గా ఫన్ అండ్ అగ్రెసివ్నెస్ నాగ్ సార్ దగ్గర నుంచి ఫుల్గా కనిపిస్తుంది మామ. ఫన్ గురించి చెప్పాలంటే కనుక రాము రాథోడ్ అయితే కనుక తను పెట్టే ఎక్స్ప్రెషన్స్, కామెడీగా క్రియేట్ అయిన వీడియో, భరణి గారు ఎలిమినేట్ అయిపోయి మరలా ఇంటికిలోకి వచ్చిన తర్వాత కూడా సేఫ్ గేమే ఆడతానన్న వీడియో, దీని తర్వాత కసా 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 అని చెప్పి కత్తి పోట్లు పెడిచిన భరణి గారిని, ఇమాన్యుయల్ని, సంజన గారిని, మాధురి గారిని ఈ వీడియో క్లియర్ కట్గా చూపిస్తాను. దీనికన్నా ముందు డీమాన్ పవన్ అయితే కనుక బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటికి వెళ్ళిపో అని చెప్పి గెట్ అవుట్ అన్నారు నాగ్ సార్. అయితే కనుక ఈ వీడియో గురించి ప్రోమోలో ఏవైతే జరిగిందో దాన్ని రిలేటెడ్గా బేస్ చేసుకొని నేను డీటెయిల్గా చెప్తాను మామ. ఇప్పుడైతే కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ బటన్ నొక్కి పట్టేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో మెయిన్గా ప్రోమోలో ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తాను చూడండి మామ. స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే కనుక కళ్యాణ్, దాని తర్వాత ఇమ్ముని, సంజనాని కత్తిపోట్లు కసా కసా అని చెప్పి నాగ్ సార్ అయితే ఇక్కడ పొడవడం జరిగింది అనమాట. ఎందుకు పొడిచారు ఏంటని చెప్పి పర్టికులర్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ పర్టికులర్గా ఫుల్ ఎపిసోడ్లో చూసినప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో సంజన గారిని అయితే కనుక గట్టిగా ఆవిడనైతే కనుక ఇచ్చి పడేశారు అన్నట్టుగా ఉంది మామ. ప్రోమోలో అదే చూశాను. సుమన్ మీద ఎలా పడితే అలా మాట్లాడన్న మాటలకి నిజంగా చెప్పాలంటే సుమన్ మీద ఎలా పడితే అలా మాట్లాడారు అన్న టాపిక్ ఏంటంటే కనుక ఆయన్ని ఒక మాట అన్నారనమాట, అసమర్థత కెప్టెన్ అని. ఆ అసమర్థత కెప్టెన్ అని అంత క్లియర్గా తెలుగు వచ్చి చెప్పిన వాళ్ళు తిట్టాల్సినప్పుడు తెలిసిన తెలుగు, మాట్లాడాల్సిన తప్పు ఎందుకు రాదని చెప్పి అక్కడ మాధురి గారు అయితే కనుక సంజన గారి మీద నోరేసుకుని పడతారనమాట. సో అదే విషయంలో వీళ్ళిద్దరు క్లాష్ వస్తుంది. ఎందుకంటే కనుక మాధురి గారు కూడా అంటే యాక్చువల్లీ లోపలికి వచ్చి గిల్లీ అంతా పెట్టేసేసారు మన సంజన గారు. సో గిల్లిందంతా సంజన గారే అని చెప్పి అన్నట్టుగా అక్కడ టోలరేట్ అయింది. దాని తర్వాత మాధురి గారు అయితే కనుక సంజన గారిని కొన్ని వర్డ్స్ వాళ్ళు వదిలేస్తారనమాట, మీకు బ్రెయిన్ లేదు, బుద్ధి లేదు, మైండ్ లేదు, అది ఇది అని చెప్పి ఆవిడ కొంచెం షౌట్ అవుతుంది అనమాట. అది దాని గురించి డిస్కస్ జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను మామ. మాధురికి గట్టిగా ఇచ్చారు. మాధురి గారికి కూడా కొంచెం చెప్తారనమాట, ఇంప్రూవ్ అవ్వాలమ్మా, నువ్వు అలా కొంచెం వాయిస్ తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తే ఆవిడేమో నాకు అలవాటు లేదండి అని చెప్తారనమాట, అలవాటు చేసుకో అన్నట్టుగా చెప్తారనమాట. దీని తర్వాత అదే ఈ వర్డ్సే బ్రెయిన్లెట్స్, దాని తర్వాత గట్టిగా సెన్స్ మీద అని చెప్పి మాధురి గారు అయితే కనుక తనుజ గారి మీద మన సంజన గారి మీద అనడం జరిగింది అనమాట. దీని తర్వాత కళ్యాణ్ని అడిగారనమాట, దివ్యాని అడిగారు కళ్యాణ్ గొడవ గురించి అనమాట. యాక్చువల్లీ ఈ గొడవ ఏంటంటే కనుక ఆ రోజు తనుజాకి కళ్యాణ్కి బిగ్ ఫైట్ అవుతుంది అనమాట. బెండకాయ కూర చేయమంటాడు, దాని తర్వాత ఆవిడేమో ఆలు కర్రీ ఉందని చెప్పి కళ్యాణ్ ఆలు చేయమంటే బెండకాయ వేస్ట్ అయిపోద్ది, అయినా ఎవడైనా చపాతీలో బెండకాయ తింటాడు అన్నట్టుగా మనోడు ఆన్సర్ ఇస్తారన్నమాట. దట్టు నువ్వు ఆర్డర్ చేయమాక, నీకు ఆర్డర్ చేయాల్సిన ఇది లేదు అది లేదని చెప్పి డీటెయిల్గా అడిగిద్ది. బట్ చెప్పిన వేరే తను స్లోగా చెప్పి ఉండాల్సిందని చెప్పి నాకైతే క్లియర్ కట్గా అర్థమైంది. బట్ ఆడియన్స్ కూడా అడుగుతారు, అక్కడ ఆడియన్స్ కూడా సేమ్ క్లియర్గా అదే చెప్తారు మామ, మీరు చెప్పిన విధానం బాగానే ఉంది, వాయిస్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పి తనుజ గారికి అయితే చెప్పడం జరిగింది అనమాట. అక్కడ మెసేజ్ ఇండైరెక్ట్గా అసలు తనుజ గురించి ఒక్క దాంట్లో కూడా మాట్లాడినట్టు లేరు అన్నట్టుగా ఉంది మామ. దీని తర్వాత ఆర్డర్ చేయకు అని చెప్పి తనుజ గారు అంటది. కొంచెం అక్కడ అగ్రెసివ్నెస్ కొంచెం బ్యాడే. సో ఇద్దరు ఒకటే. ఇక్కడ దివ్య గారిని అడగడం జరిగింది అనమాట, తను చేసిన బ్యాడా గుడ్ అంటే యాక్చువల్లీ తనుజ గారి మిస్టేక్ ఏమీ లేదని చెప్పి దివ్య చెప్తుంది. ఎందుకంటే కనుక ఆ వీక్ అంతా ఆనియన్స్ తీసేయడం, షుగర్ తీసేయడం, ఇవన్నీ కోతి పనులను చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పి చెప్తుంది అనమాట. డీమాన్ అండ్ రీతు వీళ్ళకైతే కనుక మామూలుగా లేదు మామ. డీమాన్ పవన్ అయితే కనుక లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి చెప్తారు. దాని తర్వాత ఇదే తప్పు మీ ఇంట్లో జరిగితే ఏం చేస్తారు ఇప్పుడు నాకు సార్ క్వశ్చన్ వేస్తారనమాట. బెల్ట్ తీసుకొస్తారు, బెల్ట్ మరి ఎందుకు తెచ్చారు నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా డీమాన్ అయితే కనుక బాగా ఎమోషనల్ అయిపోయాడని చెప్పినట్టు ఉందైతే కనుక. సో అక్కడ కూడా ఏంటంటే రీతు చౌదరి ఖచ్చితంగా డీమాన్నే సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఫుల్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దీని తర్వాత మెయిన్గా భరణి గారు హౌస్లోకి వచ్చారు మామ. వచ్చిన తర్వాత ఆయన మరలా ప్రతి దాంట్లో దివ్యాన్ని సపోర్ట్ చేసి సేఫ్ గేమ్ ఆడి మరీ తనని కెప్టెన్సీ టాస్క్లో నిలబెట్టాడు అని చెప్పి క్లియర్ కట్గా నాకు సార్ అయితే కానీ చెప్పారు.
చూడండి ఇక్కడ కెప్టెన్సీ టాస్క్లో బర్నీ సేఫ్ గేమ్ ఆడారని చెప్పి అక్కడ ఆడియన్స్ చెప్పిస్తారు. ఇమాన్యుల్ని కూడా అడుగుతారు అనమాట, సుమన్ అన్న కూడా అడుగుతారు సేఫ్ గేమ్ ఆడాడా అని చెప్తే ఆ సిచ్యువేషన్ బట్టి సేఫ్ గేమ్ ఆడినట్టు ఉందని చెప్తారనమాట. దీని తర్వాత ఇమాన్యుల్ని కూడా గట్టిగా ఉతికి ఆరేశారన్న రీతిలో ఉంది మామ. ఇమాన్యుయల్కి ఫస్ట్ టైం ఎపిసోడ్లో తనకి బ్యాడ్ కామెంట్స్ రావడం నాగ్ సార్ దగ్గర నుంచి. మేబీ చూద్దాం, ఎప్పుడుదో అయిపోయిన ప్రోమో చూపించి ఇప్పుడు ఎందుకు అడిగారు అనేది ట్విస్ట్గా మారింది. తనుజ గారి గురించి అసలు ఏం మాట్లాడలేదురా బాబు అని చెప్పి ఈ ప్రోమోలో అర్థమవుతుంది నాకైతే. కనుక 4 ప్రోమోలు చూసాను, తన వాయిస్ తక్కువ ఉంది. బట్ ఫుల్ ఎపిసోడ్లో చూద్దాం, ఏమన్నా మాట్లాడుంటే కనుక దాని గురించి ఆ టైంలో డిస్కస్ చేద్దామా. ఈ ప్రోమోస్లో మ్యాక్సిమం చూసింది ఏంటంటే కనుక రాము ఫన్నీగా క్రియేట్ చేశాడు. డీమాన్ పవన్కి అయితే కనుక ఒక్క మోత మోగిపోయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దట్టు సంజన గారికి కూడా కంబైన్గా ఇద్దరికి గట్టిగా క్లాస్ పీకారు అన్నట్టుగా ఉంది. ఈ వీడియోలో మెయిన్ కంటెంట్ ఇదండి. నెక్స్ట్ వీడియోలో సాటర్డే ఫుల్ ఎపిసోడ్ నేను చేస్తాను, మేబీ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ చేస్తాను అది కూడా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. కామెంట్ మీకు చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే కనుక మెయిన్, సో ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోతుంది ఎవరో కామెంట్ రూపంలో చెప్పండి. దాని తర్వాత ఈ వీక్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, తనుజ గారా, ఇమాన్యుయలా, డీమాన్ పవన, కళ్యాణ్ అనేది మీరు ఖచ్చితంగా చెప్పండి మామ. ఓకేనా? ఈ వీడియోతో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.